బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ బాబాయ్ పారిపో బాబాయ్, నా మాటిను వెంటే పారిపో బాబాయ్. హోటల్ మూసాయి. ఇట్రా నేను రాను. అమ్మో, నీకు జీతం ఇద్దాం అనుకున్నాను. జీతమా? బాబాయ్ ఉండు ఇక్కడ. జీతం ఇస్తావు కదా? ఇస్తానులే కానీ ఎందుకు పరిగెడుతున్నావు చెప్పు. ఒక మిడిల్ క్లాస్ వాడికి జీవితం కంటే జీతమే ముఖ్యం. ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి. వాడు ఫేషియల్ చేయించుకోవాలి, పెడిక్యూర్ చేయించుకోవాలి, ఇవన్నీ డబ్బులు కావాలి. అంతెందుకు ఫోన్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, కరెంట్ బిల్లు మనదే కాదు, గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, వాళ్ళ ఇంట్లో కరెంట్ బిల్లు కూడా నేనే కట్టాలి బాబాయ్. ఒక మిడిల్ క్లాస్ వాడు ఆన్లైన్ లో ఇయర్పడ్స్ కొనాలన్నా ఈఎంఐ లోనే కొనాలి. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు విమానం అయినా సరే ఈఎంఐలు కొనేస్తాడు. వాడి పేరు నాయుడు. వాడు ఎలాంటి వాడు తెలుసా, విమానం కొనేస్తాం బాబాయ్. ఒకవేళ వాడు మనం 2 ఇన్స్టాల్మెంట్లు కట్టలేదు అనుకో, ఏముంది వాడు వస్తాడు విమానం తీసుకెళ్ళిపోతాడు. ఈ లోపల మనం విమానం ఎంజాయ్ చేస్తాం కదా. ఈ మిడిల్ క్లాస్ వాడే బాబాయ్. అయినా ఎందుకు పరిగెడుతున్నావు? ఎందుకంటే బాబాయ్, ఏనుగుల గుంపు ఊరి మీదకి ఉరుక్కుంటూ వస్తున్నాయి తెలుసా. మన ఊరి లెవెల్కి కోతులు రావాలి కానీ రోడ్లు డెవలప్ అయినాయి, వాటర్ ట్యాంకులు డెవలప్ అయినాయి, అట్లా కోతుల నుంచి ఏనుగులకు డెవలప్ అయింది బాబాయ్. ఏనుగుల గుంపు ఏమీ చేయదు. మనం అడవులు నరికేస్తా ఉంటే వాటికి తిండి లేక ఊరి మీదకి వస్తున్నాయి. అందుకే నేను అరటి చెట్లు పెంచకు ఊర్లా అన్న. మొత్తం అరటికాయలు ఫుల్ కాసినాయి, ఏనుగులేమో ఉరుక్కుంటూ వస్తున్నాయి. 2 అరటికాయలు తిని వెళ్ళిపోతుందా? జనాలు అందరూ ఎట్టు ఉరుకుతారో తెలుసా రోడ్ల మీద. నేను చూసుకుంటాగా. నేను జీతం తీసుకొని వెళ్ళిపోతా అంతే తప్ప నువ్వు బాబాయ్ హోటల్లో ఇప్పుడు చేసుకోబోయే వంట. ఉత్తరాఖండ్ లో చాలా కూలింగ్ ప్లేస్ అన్నమాట. అక్కడ సంసాదాలు విపరీతంగా పాపులు. గడవాలి దాల్ అని కూడా అంటారు. గడవాల ప్రాంతం తెలుసుకుందా, ఈ ఫౌజీలు అందరూ ఉంటారు. నీ డెడికేషన్ కి దండం బాబా. ఎవరు ఏమైనా సరే, ఎవడు ఎట్లా వచ్చినా సరే నా వంటే ముఖ్యం అని అనుకుంటున్నావు చూసినావా. అన్నం తినాలి కదరా, గడవాలి దాల్. అందుకోసం ఒక అవాంతరం ఎదురవుతున్నప్పుడు, ఒకటేదో జరిగిపోతుంది అనుకున్నప్పుడు ఈ యొక్క స్థిత ప్రజ్ఞత ఉండాలి. స్థిత ప్రజ్ఞత, ఆ ప్రజ్ఞత, ఈ ప్రజ్ఞ నీకు తెలుసు, ఏనుగులకు తెలవాలి కదా. దానికి ఒకటే తెలుసు, తిప్పుకొని నోట్లు వేసుకోవడమే. బాబాయ్ మాటిని బాబాయ్ వెళ్ళిపోదా. ఇగో నేను ముందే చెప్తున్నా, నాకు ఏనుగు సౌండ్ వినిపించినా సరే నేను ఇడికి ఉరుకుతా. నన్ను కూడా తోలుకోరా, తాళ్ళు చేసిన చెప్పాగరా, ఇట్లాంటివి చెప్పక బాబాయ్. నీకు దండం కాదు, నువ్వు కూడా పొయ్యి మీద ఎక్కిస్తా. వెలిగించి మంట వెళ్ళిపో. చెప్పు. ఏముంటది? ఏం లేదు. ఏంది మినుములు వేయించు. మినుములు మంచి సువాసన వచ్చేదాకా వేయించు, పళ్ళెంలోకి తీసుకో. తింటరా బాబాయ్? మంచిదేనా? చాలా బలం, రోజు తింటారు అక్కడ. మరి ఆ చలికాలంలో చలి తట్టుకుని మామూలు చలి అక్కడ. తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళైన పెళ్లి కొడుక్కి సున్నుండలు ఎందుకు పెడతారు? అది దేంతో చేస్తారు? మినుములు పొడేగా. అవునా? శక్తి కావాలి కదరా. బంధువులు వస్తారు, అంతమందికి వంట చేసి పెట్టాలి. ఆషామాషి అంతమందికి అన్నాలు పెట్టాలి. కొత్త కోడలు వండాలి కదా, అల్లుడు సాయపడాలి కదా. ఇవన్నీ ఉండాలంటే మరి శక్తి కావాలిగా. ఎప్పుడైనా ఏనుగు నువ్వు దగ్గర నుంచి చూసావా? సింహం కూడా చూసాను. సింహాన్ని దగ్గర నుంచి చూసినావా? నీకేం కాలేదా? నాకేమవుద్ది, మధ్యలో గ్లాస్ డోర్ ఉంది. జూలో చూసి జుజుబి మాటలు చెప్తున్నావు నాకు. జుజుబి ఇంకా సువాసన రావాలి. నువ్వు జీవితంలో చేసిన ఏదైనా సాహస కృత్యం గురించి చెప్తావా? బోల్డ్ ఉంటాయిరా. ఏముంటాయి? గిన్నెలు ఎత్తడాలు, బౌలు కలగడాలు కాదు, నీ వెనక 10 మంది పడితే నువ్వు ముందు పరిగెత్తడం, ఆ 10 మందిని నువ్వు కొట్టడం, ఇట్లాంటివి ఏమైనా చేసినావా? మా ఊర్లో, మా ఇల్లు ఊరు అవతలు ఉంటుంది. మా ఇళ్లలో పాములు, తేళ్లు, ఎలుకలు ఇవన్నీ ఉంటాయి. మా ఊర్లో 3వ తరగతిలో ఒక పిల్లగాడు ఉంటాడు. తేలిని ఏళ్ళతో పట్టుకు ఇట్టా కొట్టి చంపాడు. ఇది సాహస కృత్యం అన్నావు అనుకో, వాడచ్చు కొడుతుంది. తేలు వెంటనే కర్రతో తప్పని కొట్టి చంపేస్తాం. పాము అయితే జనరల్లీ చంపము, బయటకు పంపించడానికి ట్రై చేస్తాం. చూడు బాబాయ్, ఇప్పుడు తీసాం.
శోధన వచ్చింది బాబాయ్. అరే కరెక్ట్గా తెలుసు నీకు అన్నీ. ఇప్పుడు ఎలా తీసుకున్నా ఇది బరక తర్వాత పొడి కొట్టుకుని రావాలి. ఈ లోపల వేరే పని ఉంది, ఇవన్నీ ఇలా తీసుకుంటున్నా అంతే. ఆవు నూనె ఆవ నూనె ఎంత ఇది? ఒక 4-5 చెంచాలు ఉంటుందా? ఈజీగా మొత్తం వేస్తున్నా. ఈ లోపల చిన్న రుబ్బురోలు అందుకో. ఆవ నూనె ఎప్పుడైనా సరే బాగా వేడి చేసిన తర్వాతే వాడాలి, అర్థమైందా? వెల్లుల్లి అల్లము మంచిగా మనం దంచుకుందాం. వెల్లుల్లి అల్లము దంచుడు. ఉప్పు ఏమన్నా వేయాలా? ఉప్పు డైరెక్ట్ వేద్దాం రా. అక్కడ ఎండుమిర్చి నుంచి మొదలెట్టు. అప్రదక్షిణం ముందు గట్టి రెడీ చేసుకున్నావుగా, ఎండుమిర్చి తర్వాత ఆవాలి. మొదటగా ఎండు మిర్చి, ఆవాలు వేయట, జీలకర్ర, కొంచెం వేగిన తర్వాత టమాటాలు, పసుపు. ముందు పసుపు వేసి తర్వాత టమాటాలు వేసి. పసుపు, ఉల్లిపాయలు వేయాలి, తర్వాత ఉప్పు. మొన్న ఒక ఫ్రైడ్ రైస్ షాప్ అని చూసిన బాబాయ్, వాడు డుబుకుండు కొడుతుంటే ఇందులో సగం ఉంది సగం బయటే ఉంది. వాడు పనుడు అయి ఉంటుంది. ఓనర్ అయితే ఆ పని చేయడు. పని తెలిసినోడు కాదని నీ అర్థం? వాడు పనుడు అయి ఉంటాడు, వాడు సొమ్ము కాదు. కలిపి టమాటాలు వేసి ఆ ధనియాల పొడి వేసి టమాటాలు, ఏనుగులు. ఊరికే వంట చేసేటప్పుడు నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకు. ఏనుగులు అనగానే వెంటనే రియాక్ట్ అవుతావు అనుకున్నాను, కానీ రెండోసారి రియాక్ట్ అయ్యావు. నాకు ఫస్ట్ మీరు అన్నది ఏనుగులు అన్న. ధనియాల పొడి, అరజగ్గు నీళ్లు వేసేసి ఆ పప్పు తీసుకెళ్ళి ఆ బరకగా పొడి కొట్టుకుంటా. అది కొత్త ఉడుకుతా ఉంటుంది, నువ్వు పప్పు రెడీ చేసుకుంటా. వెళ్ళి బరక పొడి కొట్టుకుంటా. అలాగే ఒకవేళ ఏనుగులు వస్తే ఏనుగులు వచ్చినాయిరా ఏం చేయమంటావురా అని నాకు ఫోన్ చేయకు. నీకేదనిపిస్తే అది చేసి. ఏం లేదు, నీ పేరు చెప్తే వెళ్ళిపోతాయి అవి. నాకు కానీ ఏనుగులు కనిపిస్తే ఇట్ల సంగతి నన్ను అడగద్దు. బాబాయ్ ఎట్లా అబ్బాయి అనగానే పొలిమేర దాటిందా దగ్గర కాస్త చెప్పరు. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉందన్నప్పుడు చెప్పేసాయి. నేను పారిపోతా. బాబాయ్ గురించి నాకు తెలియదురా బాబు, ఏమన్నా కానీ నేనైతే వెళ్ళిపోతా.
సరే సరే బాయ్. అబ్బో పొలిమేరలు దాటాయంటే ఏనుగులు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్ వెళ్ళిపోదాం బాబాయ్. మై హూను ఏనుగులు ఏం చెయ్యవురా. అవి గట్టి పక్కన పెట్టుకో ఉప్మాలాగా. అలా అయితే ఇది ఎడమ చేతిలో ఇది కుడి చేతిలో పడతాను. మెల్ల కలుపుకుంటారా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఏమొద్దు 15 నిమిషాలు వదిలేడు. బాగా కలిపేసి అంతే. ఓ 15 నిమిషాలు రెడీ అయిపోతుంది. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం పాలక్ కఫూలి. చాలా వంటలు మనకి సౌత్ ఇండియాలో ఉన్నట్టే ఉత్తరాఖండ్లో ఉన్నాయి. మనకి అరిసెలు ఉన్నాయి. అవును అక్కడ కూడా అరిసెలు. చిన్న పిసర తేడా గిన్నెకిచ్చి. ఆ పిసర తేడా ఏంటో ఇందులో పాలకూరని పాలక్ కపూలి అంటారు వాళ్ళు. పాలక్ కఫూలి ఇది కొంచెం తేడా ఉంది. గడవాలి ప్రాంతంలో చిరుధాన్యాలు బలంగా తింటారు. ఎంత ఏమంటావు? వేయో 4-5 అంటే అన్నం తినరా? తింటారు. అది అన్నమే కదరా. ఉత్తరాఖండ్లో చలి ఉంటుందిరా. దేవుడు కనిపిస్తారు. వాళ్ళు ఎలా బతుకుతారో కానీ వాళ్ళకి మనం ఈ ఎండల్లో ఎలా బతుకుతున్నామా అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎండలకి ఏముంది, బట్టలు ఇప్పేసి ఫ్యాన్ కింద కూర్చుంటే అయిపోయాయి. వాళ్ళదే ఉంది 4 బట్టలు వేసుకొని కూర్చుంటే అయిపోయాయి అని వాళ్ళు అనుకుంటారు. అంత ఈజీ కాదు. 4 బట్టలు వేసినా కూడా అది పొద్దున్న లేవగానే చలి కొరికేస్తూ ఉంటారు. అయితే ఢిల్లీలో నా ఫ్రెండ్స్ కొద్దిమంది చెప్పారు చలికాలం కోసం ఎదురు చూస్తారట వాళ్ళు. ఇష్టపడతారట చలిని. అంటే వాళ్ళకి వేడి పడదేమో. వేడి కూడా తీవ్రంగానే ఉంటుంది. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ చలిని బాగా ఎంజాయ్ చేస్తారట వాళ్ళు. 2 మిరపకాయలు, జీలకర్ర. పొరపాటున కూడా చలికాలంలో గడవాల్ ప్రాంతానికి వెళ్ళొద్దు. అలాగే దంచిన వెల్లుల్లి, పసుపు, పచ్చిమిరపకాయలు కొంచెం వేయించి ఇప్పుడు. ఉల్లిపాయలు, ఉప్పు. ఇది ఒకసారి కలుపుతా. కలపాలిగా. చక్కగా అయిపోయింది బాగా. టమాటాలు, అదేంటి మగ్గద్దా? పాలకూర కొంచెం మసాలాలు కదరా.
రెండిటికి ఒకటే ఆయుధం. ఏనుగు వచ్చినా పప్పు గుత్తితో ఆపుతా, పాలకూరని పప్పు గుత్తితో మెదుపుతా. అది వచ్చి నిన్ను పప్పు చేస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఏం చేయదు. పోయి కట్టేసి బాగా మెదుపు. అంతేనా? ఓకే. మళ్ళీ వెలిగించాలా? కొంచెం నీళ్ళు అందుకో. బియ్యం పిండి, ధనియాల పొడి, కొంచెం నీళ్ళు. రైసు దాల్ అయిపోయింది, అక్కడ పోయి కట్టే ఒకసారి కలిపేసి. పాలక్ కఫూలి కూడా అయిపోవచ్చింది, ఇంకొక ఉడుకు వేరే గిన్నెలోకి మార్చి లోపల. పాలక్ కఫూలి. రెండు వంటలు సిద్ధం. పాలక్ కఫూలి ఎలా తయారు చేసాం? పాలక్ కఫూలి ఎలా తయారు చేస్తానంటే, ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, పసుపు, పచ్చిమిర్చి వేసి వేయించి అందులోని ఉల్లిపాయలు, ఉప్పు, టమాటా ముక్కలు, పాలకూర కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఇప్పుడు ఒక బేసన్లో బియ్యం పిండి, ధనియాల పొడి కూడా వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి మెదిపిన మిశ్రమంలో వేసి ఒకసారి కలిపి గిన్నెలోకి తీసుకుంటే పాలక్ కఫూలి రెడీ. చౌసా దాల్ ఎలా తయారు చేసావు? చౌసా దాల్ ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక ప్యాన్ లో మినుములు వేసి వేయించి బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలో ఆవ నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, దంచిన అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించి అందులోనే పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో ధనియాల పొడి, కొన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అలా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే పొడి చేసుకున్న మినుముల పొడి కూడా వేసి 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే చౌసా దాల్ రెడీ. పాలక్ కఫూలి. పాలక్ కఫూలి. వెన్న ముద్ద. వెన్న ముద్ద ఇంకొంచెం వేసుకుంటా. చౌసా దాల్. చౌసా దాల్. నెయ్యి. చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి చలిని తట్టుకోవాలంటే ఆ మాత్రం ఫ్యాట్ తినాలి. మన దగ్గర మరి చలి లేదు, ఏం కదా? ఏం కాదు, రోజు తింటున్నావు. ఫస్ట్ పాలక్ కఫూలి. బాబా ఏం రేటు బాబాయ్? సూపర్. చౌసా దాల్. అదే అనుకున్నా. ఒక్క నిమిషం ఆగు, ఏదో ఫోన్ వస్తుంది. హలో. ఓకే పెట్టే. బాబాయ్, ఆ ఏనుగుల గుంపు అరటి తోటనే వాళ్ళేదట, చెరుకు తోటనే వాళ్ళేదట, మధ్యలో కిరాజము దాన్ని ఏమలేదట. అది డైరెక్ట్ గా మన హోటల్ సైడ్ వస్తుందట. బాబాయ్ నువ్వు దాక్కోవడం కాదు, నేను జంపు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా.